హలో ఫ్రెండ్స్, నాగార్జున, ధనుష్, శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన కుబేర మూవీ 5 days వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న 5th డే ఎంత షేర్ రాబట్టింది, తమిళనాడులో ఎలాంటి రెస్పాన్స్ ఉంది, 6th డే ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతున్నాయి, ఇప్పటి వరకు టార్గెట్కు ఎంత పర్సెంట్ రీచ్ అయింది కుబేర మూవీ, ఎక్కడ ఇటు ఎక్కడ పట్టు అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ నాగార్జున కెరీర్లో మొదటి 100 కోట్ల గ్రాస్ మూవీ కుబేర మూవీ. ఇక నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో 2,40,00,000 షేర్ రాబట్టింది, బెస్ట్ కలెక్షన్ షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్టడీ కలెక్షన్స్ అనేది కొనసాగుతూనే ఉంది కుబేర మూవీ. ఇక నైజాంలో 5 రోజులకు గాను 11,75,00,000 షేర్ రాబట్టింది, 13 కోట్ల టార్గెట్. ఇంకా 1,25,00,000 రాబడితే నైజాంలో క్లీన్ బ్లాక్ బస్టర్గా కుబేర మూవీ నిలవబోతుంది. సీడెడ్ మొత్తం మీద 3,45,00,000 రాబట్టింది, 4.5 కోట్ల టార్గెట్. అంటే ఇంకా 1,55,00,000 దాకా రాబట్టాలి. 5 రోజులకు 3,45,00,000 మాత్రమే రాబట్టింది. ఉత్తరాంధ్ర 5 రోజుల కలెక్షన్స్ కుబేర మూవీ 4,30,00,000 షేర్ రాబట్టింది, బెస్ట్ కలెక్షన్ షేర్ రాబట్టింది ఉత్తరాంధ్ర నుంచి. అయితే ఈస్ట్ గోదావరి మొత్తం 2,05,00,000 రాబట్టింది, వెస్ట్ గోదావరి 1,30,00,000 మాత్రమే రాబట్టింది, గుంటూరు 1,78,00,000 రాబట్టింది, కృష్ణా డిస్టిక్ బెటర్ కలెక్షన్స్ రాబట్టింది, బ్రేక్ ఇవన్ అయ్యే అవకాశం ఉంది, 1,80,00,000 రాబట్టింది కృష్ణా డిస్టిక్ మీద షేరు. ఇక నెల్లూరు మొత్తం మీద 90,00,000 షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల టార్గెట్కు కుబేర మూవీ 5 రోజులకు గాను 27,35,00,000 షేర్ రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే, బ్లాక్ బస్టర్ లాభాలు తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 6 కోట్ల దాకా షేర్ రాబట్టాలి. అప్పుడే ప్రాఫిట్ అనేది ఎంతో కొంత వస్తుంది కుబేర మూవీకి. ఈ వీకెండ్ లోపు సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు స్పష్టంగా స్టడీ కలెక్షన్స్ వర్కింగ్ డేలో కూడా ఎక్కడ తగ్గకుండా నమోదవుతున్నాయి. దానికి ఉదాహరణ నిన్న 5th డే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2,40,00,000 షేర్ అంటే స్టడీ కలెక్షన్సే నమోదైనాయి. తమిళనాడు మొత్తం మీద సినిమా సూపర్ డూపర్ ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. గ్రాసు 16,10,00,000 మాత్రమే రాబట్టింది. నిన్న ₹1,00,000 గ్రాసు కూడా రాబట్టలేదు తమిళనాడులో. అయితే కర్ణాటక మొత్తం మీద 7,10,00,000 గ్రాస్ రాబట్టింది 5 రోజులకు గాను. కేరళ మొత్తం ₹1,00,00,000 గ్రాస్ రాబట్టింది. హిందీలో మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అంటే పెద్దగా ఏం లేవు. 2,10,00,000 గ్రాస్ రాబట్టింది హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిసి. ఓవర్సీస్ మాత్రం అదో ప్రభంజనం లాగా, చిన్న సినిమాలో పెద్ద విజయం లాగా దూసుకెళ్ళింది. నార్త్ అమెరికాలోనే ఈ రోజుతో 2 మిలియన్స్ కంప్లీట్ చేసుకోబోతుంది. టోటల్ ఓవర్సీస్లో 25,15,00,000 గ్రాస్ రాబట్టింది. సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్ నుంచి. కేరళ మొత్తం మీద కుబేర 5 రోజులకు గాను ₹1,00,00,000 గ్రాస్ మాత్రమే రాబట్టింది. మూవీ టోటల్గా 5 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ 98,50,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. ఈ రోజుతో 100 కోట్ల గ్రాస్ అనేది కంప్లీట్ చేసుకోబోతుంది. నాగార్జున కెరీర్లో కుబేర మూవీ ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ సాధించిన మూవీగా కుబేర నిలవబోతుంది. కంగ్రాచులేషన్స్ కింగ్ నాగార్జున. ఫస్ట్ 100 కోట్ల మూవీ అనేది నాగార్జున కెరీర్లో కుబేర మూవీ నిలిచింది. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్ గా కుబేర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఓవర్సీస్, అదర్ స్టేట్ టోటల్ కలిపి 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు 49,80,00,000 షేర్ రాబట్టింది. ఇంకా ఆల్మోస్ట్ 16 కోట్ల షేర్ రాబడితే ఎంతో కొంత లాభాలు వస్తాయి, ప్రతి చోట బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ సపోర్టు కొంతవరకు అయితే బెటర్గా ఉంది. అదర్ స్టేట్ కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ పెద్ద సపోర్టు కుబేర మూవీకి అయితే కలెక్షన్స్ అనేది పెద్దగా నమోదవుతలేవు. ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్లోనే బెస్ట్ కలెక్షన్స్, సూపర్ డూపర్ కలెక్షన్స్ మాత్రమే కుబేర మూవీకి నమోదవుతున్నాయి. తమిళనాడులో ధనుష్ క్రేజ్ ఆహా ఊహ దుమ్ము లేపుతా అన్నారు, కానీ అక్కడ డిజాస్టర్ టాక్ తోటే మొదలైంది సినిమా. పెద్ద కలెక్షన్స్ అనేది ఎక్కడ నమోదు అవ్వట్లేదు. 18 కోట్ల టార్గెట్ అంటే ఇప్పటి వరకు 7.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఆల్మోస్ట్ తమిళనాడు మొత్తం కుబేర మూవీ డిజాస్టర్ అనే చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల నాగార్జున క్రేజా, కంటెంట్ క్రేజా, శేఖర్ కమలకున్న క్లీన్ మార్కెట్, ఆడియన్స్లో మంచి సినిమా తీస్తాడన్న ఇమేజా, ఏదేమైనా కానీ కుబేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సూపర్ సాలిడ్ కలెక్షన్స్. దానికి ఉదాహరణ
మొదటి రోజు కంటే సెకండ్ డే కలెక్షన్స్ పెరిగింది, సెకండ్ డే కంటే థర్డ్ డే సండే రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ జంప్ అయినాయి తప్ప ఎక్కడ తగ్గలేదు. వర్కింగ్ డేలో స్టడీ కలెక్షన్స్ నమోదైనాయి. కుబేర మూవీ నాగార్జున కెరీర్లో ఫస్ట్ 100 కోట్ల మూవీగా 100% చెప్పొచ్చు. ఆ కలెక్షన్స్ మేజర్ క్రెడిట్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. ఈ రోజు కుబేర మూవీ 6th డే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 2,10,00,000 షేర్ రాబట్టే అవకాశం ఉంది, స్పష్టంగా కానొస్తుంది. బుకింగ్ ట్రెండింగ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. వర్కింగ్ డేలోనే బెస్ట్ కలెక్షన్సే నమోదైనాయి. లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది, ఎల్లుండి రాబోయే కన్నప్ప మూవీ రిజల్ట్ పట్టి కుబేరా నెక్స్ట్ వీక్ లో కలెక్షన్స్ షేర్ రాబట్టే అవకాశం ఉందా లేదనేది తేలుతుంది. కన్నప్ప మూవీ రిజల్ట్ బట్టి కుబేరా కలెక్షన్స్ ఎంతవరకు లాభాలు తీసుకొస్తాయనేది వెయిటింగ్. వరల్డ్ వైడ్ గా కుబేరా మూవీ 98,50,00,000 గ్రాస్ 5 రోజులకు, 49,80,00,000 షేర్. థ్యాంక్